ఫ్రీ షోకి స్వాగతం. ఈ వీడియోలో మనము బిలో పావర్టీ లైన్లో బతుకుతున్న ప్రజలు ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నారనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. టాప్ 10 స్టేట్స్ విత్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ బిలో పావర్టీ పాపులేషన్ ఎవరు అనేది మనం గనక పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ బయటకు వస్తాయి మనకిప్పుడు. ఎందుకంటే జీడిపిలో ప్రజెంట్ చేసేటప్పుడు జీడిపిలో కాంట్రిబ్యూట్ చేసే టాప్ 10 స్టేట్స్లో ఏవైతే ఉన్నాయో అవి కూడా టాప్ 10 బిలో పావర్టీ పాపులేషన్ ఉన్న స్టేట్స్లో కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అందరికంటే ఎక్కువగా బిలో పావర్టీ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏది ఇండియాలో అంటే ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు బిలో పావర్టీ? 59 మిలియన్, అంటే 5.9 crores ఆఫ్ పీపుల్ బిలో పావర్టీలో బతుకుతున్నారు. ఇది టాప్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్. బిలో పావర్టీ పాపులేషన్ ఉన్న స్టేట్స్లో ఇది టాప్ ఉంది. దీని యొక్క పావర్టీ రేట్ ఎంత ఉంది అంటే ఆ యొక్క రాష్ట్ర జనాభాలో 29.4% ఉందన్నమాట. రెండో పొజిషన్ వచ్చేసరికి బీహార్ వచ్చింది. దీనిలో ఎంతమంది ఉన్నారు బిలో పావర్టీ? 43 మిలియన్ పీపుల్, అంటే 4.3 crores. వీళ్ళ రేట్ ఎంత ఉంది? 33.7%, అంటే 33.7% ఆఫ్ దేర్ పాపులేషన్ బిలో పావర్టీలో ఉన్నారు. మూడో పొజిషన్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ ఉంది. ఇందాక ఉత్తరప్రదేశ్ మనం మాట్లాడుకున్నాం కదా టాప్లో. అది జీడిపి ర్యాంకింగ్లో ఎన్నో ర్యాంక్లో ఉంది? మనము ఇంతకుముందు రాష్ట్రాల వాటా చూసాం కదా ఫస్ట్ వీడియోలో. దానిలో జీడిపి కాంట్రిబ్యూషన్లో అది 4th పొజిషన్లో ఉంది. ఇక్కడేమో బిలో పావర్టీ పాపులేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే ఇప్పుడు మూడో పొజిషన్లోకి వచ్చిన మధ్యప్రదేశ్ జీడిపి ర్యాంకింగ్లో, అంటే జీడిపి కాంట్రిబ్యూషన్లో 10వ పొజిషన్లో ఉంటే బిలో పావర్టీ పాపులేషన్లో 3rd పొజిషన్లో ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 23 మిలియన్, అంటే 2.3 కోట్ల మంది బిలో పావర్టీ పాపులేషన్ మధ్యప్రదేశ్లో ఉన్నారు. వీళ్ళ రేట్ ఎంత ఉంది? 31.7%. ఇక మహారాష్ట్ర టాప్ కాంట్రిబ్యూటర్ ఇన్ జీడిపి, అది 5వ పొజిషన్లో, 4వ పొజిషన్లో బిలో పావర్టీ పాపులేషన్లో ఉంది. ఇక్కడ ఎంతమంది పాపులేషన్ బిలో పావర్టీ ఉన్నారు? 19 మిలియన్, అంటే 1.9 crores. దీని రేట్ ఎంత ఉంది? 17.3% ఆఫ్ మహారాష్ట్ర పాపులేషన్ ఈజ్ లివింగ్ బిలో పావర్టీ. సో పావర్టీ అంటే బిలో, మనం ముందుగా అనుకున్నట్లు సంవత్సర ఆదాయం 10,000 కంటే తక్కువ ఉంటే అది పావర్టీ కంటే కింద బ్రతుకుతున్న జనాభా అనే అర్థం. సో దీని ప్రకారము మహారాష్ట్ర 4వ పొజిషన్లో ఉంది ఈ పావర్టీ యొక్క పొజిషన్లో, పావర్టీ పాపులేషన్లో. ఇక నెక్స్ట్ పొజిషన్లోకి వెస్ట్ బెంగాల్ వచ్చింది 5వ పొజిషన్లోకి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు బిలో పావర్టీ? 18 మిలియన్. దీని యొక్క రేట్ ఎంత ఉంది? 19.9%, అంటే 19.9% పాపులేషను బిలో పావర్టీ బతుకుతున్నారు. కానీ ఇది కూడా జీడిపి ర్యాంకింగ్లో, జీడిపి కాంట్రిబ్యూషన్లో ఇది 6th పొజిషన్లో ఉండేది. అలాగే 6th పొజిషన్ వచ్చేసరికి పావర్టీ పీపుల్లో 15 మిలియన్ పీపుల్ రాజస్థాన్లో ఉంటున్నారు, అంటే 1.5 crore. దీని యొక్క రేటు 16.1%. అలాగే ఒడిషా వచ్చేసరికి, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, రాజస్థాను జీడిపి కాంట్రిబ్యూషన్లో 7th పొజిషన్, మన తెలుగు రాష్ట్రాల కంటే పైన ఉండేది. సో 8th and 9th పొజిషన్ తెలుగు రాష్ట్రాలు ఉండేవి. అది మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మీరు ఆ వీడియోకి వెళ్ళి దాని వివరాలు తెలుసుకోవచ్చు. సో 6th పొజిషన్ వచ్చేసరికి ఒడిశాలో 14 మిలియన్ పీపుల్ బిలో పావర్టీ జీవిస్తున్నారు. అక్కడ ఒడిశాలో రేట్ ఎంత ఉంది? బిలో పావర్టీ రేటు 32.6%. అదే జార్ఖండ్ వచ్చేసరికి 13 మిలియన్ బిలో పావర్టీ జీవిస్తున్నారు, అంటే 1.3 crore పాపులేషన్. అక్కడ రేట్ ఎంత ఉంది? ఆ పాపులేషన్లో 37%, చాలా ఎక్కువ. నార్మల్గా చాలా ఎక్కువ. జార్ఖండ్లో 37% ఉంది. ఈ తర్వాత 2 స్టేట్స్లో ఛత్తీస్గఢ్ నెక్స్ట్ 9th పొజిషన్లో, పావర్టీలో 9th పొజిషన్ పాపులేషన్లో, పావర్టీ పాపులేషన్లో 9th పొజిషన్లో ఉన్నది ఛత్తీస్గఢ్. అక్కడ ఎంతమంది? 12 మిలియన్ పాపులేషన్ ఉన్నారు, అంటే 1.2 crore పాపులేషన్ బిలో పావర్టీ జీవిస్తున్నారు.
ఆ స్టేట్ యొక్క రేటు ఎంత ఉంది, ఆ స్టేట్ పాపులేషన్లో బిలో పావర్టీ ఎంతమంది జీవిస్తున్నారు? 39.9%. చాలా ఎక్కువ పర్సెంట్ బిలో పావర్టీ జీవిస్తున్నారు. ఇక ఆశ్చర్యకరంగా మన సౌత్ ఇండియన్ స్టేట్ ఈ టాప్ 10 ర్యాంకింగ్లో బిలో పావర్టీలో కూడా వచ్చింది. అది ఏది అంటే కర్ణాటక. కర్ణాటకలో 11 మిలియన్ పీపుల్ బిలో పావర్టీ జీవిస్తున్నారు, అంటే 1.1 crore. కానీ కర్ణాటక మన జీడిపి కాంట్రిబ్యూషన్లో, మన దేశీయోత్పత్తిలో అది 5th పొజిషన్లో ఉంది. అయినా కూడా అక్కడ పావర్టీ రేటు 20.9% ఉంది. సో ఇది మన బిలో పావర్టీ పాపులేషన్ జీవిస్తున్న రాష్ట్రాలు, వాటి ర్యాంకింగ్స్. ఇక్కడ మనము చాలా హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాలు ఏవి కూడా టాప్ 10 స్టేట్స్లో లేవు. అంటే మనము పావర్టీలో మనము చాలా మటుకు బిలో పావర్టీ పాపులేషన్ని తగ్గించుకోవడంలో మనం సఫలమయ్యామనే అనుకోవచ్చు. ఈ వీడియోని మనము ఇక్కడితో ముగిద్దాం. ఇంకా వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూరి షో.